మధ్యాహ్నం నుంచి ఎన్టీవీ ఆఫీసులో పోలీసులు హై డ్రామా సృష్టించారు. సోదాల పేరుతో 5 గంటల పాటు ఎన్టీవీ న్యూస్ రూమ్లో హడావిడి చేశారు. మొదట సర్చ్ వారెంట్ లేకుండానే మఫ్టీలో వచ్చిన పోలీసులు సర్వర్ రూమ్ ఎక్కడా, ఎడిటర్ ఎక్కడా అంటూ బెదిరింపులకు దిగారు. ఇన్వెస్టిగేషన్కు సహకరించాలంటూ సాయంత్రం మరోసారి వచ్చిన పోలీసులు ఎన్టీవీ ఆఫీసులోనే కూర్చొని రిక్వెస్ట్ లెటర్ రాశారు. ఎన్టీవీ ఆఫీసులో కంప్యూటర్లను పరిశీలించి ఒక CPU సీజ్ చేసి తీసుకుని వెళ్లిపోయారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఇవాళ రాష్ట్రంలో పోలీసులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఫోర్స్ అయినటువంటి మీడియా పైన అక్కడికి వెళ్ళగలుగుతుందని చెప్పడానికి ఇప్పుడు జరుగుతున్నటువంటివన్నీ కూడా ఒక ఉదాహరణగా చూపించవచ్చు. ఎందుకంటే ఇవాళ ఎన్టీవీ ఆఫీస్ పైన జరిగినటువంటి దాడి కావచ్చు, అక్కడ సోదాల పేరుతో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను, అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అనేక రకాలుగా ఇబ్బంది గుర్తించినటువంటి పరిస్థితి వస్తుంది. మధ్యాహ్నం నుంచి అయితే ఎన్టీవీ ఆఫీస్ లో పోలీసుల హైదరాబాద్ కొనసాగింది. సోదాల పేరుతో దాదాపు 5 గంటల పాటు ఎన్టీవీ న్యూస్ రూమ్ లో హడావిడి చేయడమే కాకుండా మొదట సర్చ్ వారెంట్ లేకుండానే మఫ్టీలో వచ్చినటువంటి పోలీసులు సర్వర్ రూమ్ ఎక్కడ, ఎడిటర్ ఎక్కడ అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. కంప్యూటర్ సీజ్ చేస్తామంటూ పోలీసుల ఓవర్ యాక్షన్ చేయడంతో పాటు సెక్యూరిటీని అడ్డుకున్నటువంటి సెక్యూరిటీని కూడా తోసేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఎన్టీవీ ఆఫీస్ లో తీసుకెళ్లినటువంటి పోలీసులు సర్వర్ రూమ్ సీజ్ చేస్తామంటూ సిబ్బందిపై బెదిరింపులకు కూడా దిగారు. సర్వర్ లాగేసి దాన్ని తోసేసే ప్రయత్నం కూడా చేశారు. దౌర్జన్యం చేస్తున్నటువంటి పోలీసులను అంటే మీ ఎడిటర్ ఎవరు, ఎక్కడ మీ క్యాబిన్ ఎక్కడ, మీరు ఎక్కడ కూర్చుంటారంటూ బెదిరింపులకు పాల్పడేటువంటి పరిస్థితి చూసాం. చెప్పమంటే మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి, చెప్పకపోతే మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి మిమ్మల్ని ఇక్కడ నుంచి తీసుకెళ్తామంటూ కూడా బెదిరింపులకు పాల్పడేటువంటి పరిస్థితి. కనిపించిన ప్రతి ఉద్యోగిని బెదిరింపులకు పాల్పడమే కాకుండా నిన్న బలవంతంగా తీసుకెళ్లాల్సి వస్తుందంటూ కూడా ఉద్యోగులను తీవ్రంగా బెదిరించినటువంటి పోలీసులు సర్వర్లను ఎత్తుకుపోదాం ఎత్తుకెళ్ళడానికి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. పోలీసులు హడావిడి సర్చ్ వారెంట్ ఉందా అని అడగగానే ఎన్టీవీ ఆఫీస్ నుంచి బయటకు వెళ్లిపోయినటువంటి పరిస్థితి. సాయంత్రం మరోసారి వచ్చినటువంటి పోలీసులు ఎన్టీవీ ఆఫీస్ లోనే కూర్చొని రిక్వెస్టింగ్ లెటర్ రాపించి ఎన్టీవీ ఆఫీస్ లో కంప్యూటర్ ను పరిశీలించిన పోలీసులు ఒక CPU సీజ్ చేసి చివరకు CPUను తీసుకెళ్లినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సీజ్ చేసినటువంటి హార్డ్ డిస్క్ ను CPU కార్యాలయం తరలించారు. ఇక ప్రధానంగా దీంట్లో మనం చెప్పుకోవాల్సినటువంటి అంశం, యాంకర్ దేవితో పాటు ఎడిటర్ గా ఉన్నటువంటి ముందుగా షారీని అరెస్ట్ చేసినప్పటికీ షారీ ఆ సందర్భంలో ఆ వార్త ప్రసారమైనటువంటి రోజులో 3 రోజులు ఆయన క్షమలో ఉండటంతో ఆయన విచారించి వదిలేశారు. కానీ వీళ్ళ ముగ్గురిని మాత్రం అనేక రకాలుగా విధించారు. ఇవాళ దేవి ఒక ఆడియోను కూడా బయటకు తీసింది. ఆమె సంక్రాంతి సందర్భంగా తన కుటుంబ సభ్యులతో ఆమె షాపింగ్ కోసం వెళ్ళేటువంటి క్రమంలో జనరల్ గా అధికారులు అంటే వాళ్ళ కొలీగ్స్ ఏవైతే ఇస్తారో వాటిని మాత్రం యాంకర్ డిపార్ట్మెంట్ చదివి వాళ్ళు ఎక్స్పోజ్ చేసినటువంటి పరిస్థితి మాత్రమే ఉంటుంది. కానీ వాళ్ళకు స్వయంగా ఆ వార్తల పట్ల ఇష్టం కానీ, ప్రేమ కానీ, వ్యతిరేకత కానీ, ద్వేషం కానీ ఉండదనేటువంటిది కనీస పరిజ్ఞానం లేకుండా దేవి పైన రాత్రి తెల్లవారులు ఆమె ఇంటి దగ్గరికి వెళ్లి పోలీసులు చేసినటువంటి హంగామాతో ఆమె పూర్తిగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితిని కూడా ఆమె సెల్ఫీ వీడియో ద్వారా చూపించినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక ఇటు ఇంత పెద్ద ఎత్తున ఇబ్బంది జరుగుతున్నటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీతో పాటు రాజకీయ పార్టీలు అదేవిధంగా జర్నలిస్ట్ సంఘాలు కూడా కలిసి రావాల్సినటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ ముందుగానే ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు సైతం తీవ్రంగా ఖండించారు. అరెస్ట్ చేసినటువంటి ఎంప్లాయీస్ ని ఇమీడియట్ గా వదిలిపెట్టాలి, దానిపైన చర్యలు తీసుకునే ముందు కనీసం ఆ వార్తకు సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోకుండా వాళ్ళను అరెస్ట్ చేయడం ఏంటి, కనీసం వాళ్ళు పాల్పోయేటువంటి వ్యక్తులు కాదు కదా, ఇక్కడే వాళ్ళ కాకపోతే రేపు వస్తారు నోటికి పిలవాల్సినటువంటి సందర్భంలో ఇంత భయభ్రాంతులకు గురి చేస్తూ ఇట్లాంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎందుకు సృష్టించారంటూ పూర్తి స్థాయిలో అందరూ దీన్ని ఖండించినటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్టీవీ జర్నలిస్టుల ప్రయత్నాలను ఎక్స్వేదికగా తీవ్రంగా ఖండించారు. ఇది పత్రికా స్వేచ్ఛ,
ప్రజాస్వామ్య విలువలపై ప్రత్యక్ష దాడిగా ఆయన చెప్పుకొచ్చారు. పండగ రోజు అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి బలవంతంగా జర్నలిస్ట్ ఇళ్లలోకి చొరబడి అరెస్టు చేయడం అత్యంత దారుణమని ఆయన తీవ్రంగా ఖండించారు. చట్టపరమైనటువంటి ప్రక్రియను పాటించకుండా కనీసం నోటీసులు కూడా జారీ చేయకుండా జర్నలిస్టులను అరెస్ట్ చేయడం సరికాదని చెప్పుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి భాస్కర్, ఒక పక్క పండగ పూట హైడ్రా బుల్డోజర్లు పేదల ఇళ్లపై దూసుకొస్తాయి, మరో పక్క పండగ పూట జర్నలిస్టుల పైన అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి. దీన్ని ఎలా చూడాలి? చాలా క్లియర్ గా, అంటే కక్షపూరితంగా వ్యక్తులపైన కక్షపూరితం, ప్రాంతం మీద కక్షపూరితం, ఒక రకమైనటువంటి సవతి తల్లి ప్రేమ అంటారు, అట్లాంటి ప్రేమను ఇవాళ తెలంగాణ జర్నలిస్టుల పైన చూపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏమనుకుంటుందో దాన్ని పోలీసుల ద్వారా అమలు చేసేటువంటి ప్రక్రియ కూడా కొనసాగిస్తుంది. ఎందుకంటే పోలీసులు కొద్దిసేపు క్రితం నమాయిషిలో హైదరాబాద్ సిపి సజ్జనార్ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో ఆయన పారిపోతుంటే మేము పట్టుకోకుండా వదిలిపెడతామా అంటూ మాట్లాడుతున్నాడు. ఒక బాధితుల జర్నలిస్ట్ ఆయన కుటుంబ సభ్యులతో వెకేషన్ కి వెళ్తున్నటువంటి పరిస్థితి. 4 రోజులు 5 రోజులు లేదంటే వారం రోజుల్లో తిరిగి వస్తారు. కానీ ఆయన దేశద్రోహి అయినట్టు కేవలం పాస్పోర్ట్ కూడా సీజ్ చేసి ఆయనను ఎయిర్పోర్ట్ లో ఆపి అక్కడి నుంచి తీసుకురావడం మాత్రం అత్యంత హేయమైన చర్యగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన జర్నలిస్టులందరూ కూడా వాళ్ళు ఏదో 2-3 రోజుల కోసం ఆయన వెకేషన్ కోసం, పండుగ కోసం వెళ్తుంటే తిరిగి వచ్చిన తర్వాత నోటీస్ ఇవ్వచ్చు, తర్వాత రాలేకపోయినందుకు ఆయన చర్య కూడా తీసుకోవచ్చు. కానీ అట్లాంటి వ్యవహారం ఏం చేయకుండా ఇబ్బందికరమైనటువంటి వ్యవహారాన్ని కొనసాగిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ చుట్టుపక్కల వాళ్ళందరికీ మేము మీరు ఇష్టం వచ్చినట్టు వార్తలు రాస్తే మీ అంతు తేలుస్తాం అనేటువంటి సంకేతాలు ఇవ్వడానికి ఇవాళ వ్యక్తిగత స్వేచ్ఛను హననం చేస్తే ఊరుకున్నది లేదనేటువంటిది బీజేపీ చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ జర్నలిస్టులకు వ్యక్తిగత అసలు ఉండదా? వ్యక్తిగత స్వేచ్ఛను భంగం పాటించేటువంటి ప్రక్రియలో జర్నలిస్టులు దాని కిందకి రారనేటువంటిది కూడా డీజీపీతో పాటు హైదరాబాద్ పోలీస్ కమిషన్ కూడా తెలుసుకుని ఉంటే బాగుండేది. ఇది ప్రజాస్వామ్యమా లేదంటే రాచరికమైనటువంటి వ్యవహారంలో వాళ్ళ పోలీసుల తీరు కనిపిస్తోంది. ఎవరి కోసం ఇంత సుమార్గాలకు తెరచిస్తున్నారో కూడా అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ పండగ పూట జర్నలిస్టుల కుటుంబాలు జైల్లో ఉంటే వాళ్ళు పండుగను ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు? నిజంగా కూడా ఇంత ఇన్సిడెంట్ లో కనీసం పూర్తి వివరణ తెలుసుకోకుండా అక్కడ ఉన్నటువంటి థింగ్స్ అంటే సిపియు కానీ హార్డ్ డిస్క్ కానీ వీటిని తీసుకోకుండా, దాంట్లో ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చిందని తెలుసుకోకుండా, అది ఎవరి దగ్గర నుంచి వస్తే ఎట్లా ఎడిటింగ్ చేస్తారో ఈ వ్యవహారాన్ని కూడా పట్టించుకోకుండా కేవలం తెలంగాణకు సంబంధించినటువంటి జర్నలిస్టులు అయినంత మాత్రాన వాళ్ళిద్దరిని ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి 2 బిడ్డల్ని అరెస్ట్ చేసి అన్యాయంగా జైలు పాలు చేయడం మాత్రం ఇది క్షమించాలన్నటువంటి నేరం. పోలీసులకు జాలి, దయా, కరుణ లేకపోయినా పర్లేదు, కానీ చట్టాలు తెలిసినటువంటి పోలీసులు దాన్ని చట్టం అందరికీ సమానంగా ఉంటుంది, చట్టం గవర్నమెంట్ ప్రభుత్వంలో ఉన్న వారికి, డబ్బున్న వారికి సుట్టంగా వివరించదనేటువంటిది గుర్తుపెట్టుకుని ఉంటే బాగుండేది. గతంలో ఇవాళ జహీరాబాద్ వేదికగా హరీష్ రావు అనేక విషయాలు చెప్పుకొచ్చారు. ఆయన చాలా క్లియర్ గా చెప్పారు. గతంలో జరిగినటువంటి అనేక ఇష్యూస్లలో కేవలం ఈ ఒక్క ఇష్యూనే ప్రాతిపదిక తెరపైకి తీసుకొచ్చి సిట్ అనేటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేసి యుద్ధ ప్రాతిపదిక చేస్తున్నారు. గతంలో జరిగినటువంటి అనేక మంది దాంట్లో మహిళలు ఉన్నారు. వాళ్ళ భద్రత కూడా ఇబ్బంది కలిగే విధంగా, వాళ్ళ వ్యక్తిత్వాన్ని కూడా అసలు చేసే విధంగా, ఇబ్బంది పెట్టే విధంగా అనేక ఇష్యూస్ అయినప్పుడు ఎందుకు దానిపైన సిట్ ని ఏర్పాటు చేయలేదు? ఎందుకు దానిపైన ఒక్క మాట మాట్లాడలేదు? ఇవాళ ప్రజాస్వామ్య విలువలను పాతరేసేటువంటి వ్యవహారం రేవంత్ సర్కార్ చేస్తుంటే దానికి డీజీపీతో పాటు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కూడా బాధ్యతగా ఉండాల్సినటువంటి వ్యక్తులు జర్నలిస్టులను అక్రమ అరెస్ట్ చేయడం చాలా వరకు ఇబ్బంది గుర్తిస్తుంది. దీన్ని వెంటనే ఆపుకోవాలని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి ఆ ఇద్దరు జర్నలిస్టులు దొంతురామితో పాటు సుధీర్ని మరి కాసేపట్లో మణికొండలో ఉన్నటువంటి 14వ కోర్టుకు, ఎంఎం కోర్టుకి జడ్జి నివాసానికి తరలించే అవకాశం ఉంది. అక్కడ తరలించిన తర్వాత మరి జడ్జి ఎట్లాంటి జడ్జిమెంట్ ఇస్తుంది, రిమాండ్ ఇస్తుందా, రిమాండ్ రిజెక్ట్ చేస్తుందా అనేటువంటిది మాత్రం మరి కాసేపట్లో మన క్లారిటీ చేసే అవకాశం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.